హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. ముందుగా ఒక న్యూస్ పేపర్‌ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ క్లాత్ని స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా లాగితే షేడ్ వస్తుంది. స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే ముడతల కింద వస్తుంది. సో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా రాదు. సో సెంటర్లో క్లాత్ టైట్గా ఉండేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని తర్వాత డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక పెన్సిల్తో లోటస్ ఫ్లవర్ని డ్రా చేస్తున్నాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో లోటస్ ఫ్లవర్ని ఏ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకుని ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో డ్రా చేసుకోండి, లేదా ఇలా నార్మల్ పెన్సిల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి వేస్ట్గా డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా సింపుల్గా లోటస్ ఫ్లవర్ని నెక్ షేప్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద కాబట్టి 2 కలర్స్ని పింక్ అండ్ గ్రీన్ కలర్ని తీసుకుంటున్నాను. మీరు లైట్ గ్రీన్ అన్న తీసుకోవచ్చు, లేదా డార్క్ గ్రీన్. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి లోటస్ ఫ్లవర్స్ని డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. సో వీడియో కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా మిషన్ హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మిషన్ ఫ్రీగా మూవ్ అవ్వాలి. చాలామంది ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ అడుగుతున్నారు. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి పిన్ చేశాను, అక్కడ మెసేజ్ చేయండి. నార్మల్ మిషన్ రీల్ బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ ఈ విధంగా బుట్టలో పెట్టుకుని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. గట్టిగా ఉంటే దారం తెగిపోతుంది. సో దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టార్ట్ చేయండి, లేకపోతే దారం తెగిపోయి ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా రాదు. సో దారం లూజ్గా సెట్ చేసుకోండి. మనం డ్రా చేసుకున్న లోటస్ ఫ్లవర్ షేప్ని ముందు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకోవాలి. కుట్టి నెంబరు 5కు పెట్టుకోవాలి. ఈ విధంగా లోటస్ ఫ్లవర్ని మీకు ఏ కలర్ కావాలంటే సారీ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చేస్తేనే లోటస్ ఫ్లవర్ ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. నేను పింక్ కలర్తో ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. మీరు డ్రా చేసుకున్న డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకున్నాలో అలాగే క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఎలాంటి డిజైన్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ని తీసుకోవాలి. సేమ్ నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం గ్రీన్ కలర్ మనం స్టిచ్ చేసిన లోటస్ ఫ్లవర్ ముందుగా డ్రా చేసుకున్నాం కదా, సేమ్ ఆ విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా గ్రీన్ కలర్తో ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. మీరు లైట్ బేబీ పింక్ లోటస్ ఫ్లవర్ని స్టిచ్ చేసుకుంటే అప్పుడు దాని చుట్టూ షేడ్ ఇవ్వడం కోసం డార్క్ పింక్ కలర్ని షేడ్ ఇస్తే బాగా కనిపిస్తుంది. నేనైతే రఫ్ క్లాత్ మీద కాబట్టి ఇలా 2 కలర్స్తో స్టిచ్ చేసి డిజైన్ చేసి చూపిస్తున్నాను.
మీరు సారీస్ బ్లౌజెస్ మీద డిజైన్ చేయాలంటే లైట్ బేబీ పింక్ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ తీసుకుని లోటస్ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోండి. గ్రీన్ కలర్లో డార్క్ కలర్ని యూజ్ చేయండి. సెంటర్లో మాత్రం లైట్ కలర్ని యూజ్ చేస్తే లోటస్ ఫ్లవర్ బాగా లుక్గా కనిపిస్తుంది. నేనైతే షేడ్ ఇవ్వడం కోసం గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను, మీకు అర్థం అవ్వడం కోసం. ఏ ఫ్లవర్ డిజైన్ అయినా ఒక లైట్ కలరు అండ్ డార్క్ కలరు తీసుకుంటే ఫ్లవరు హెవీ లుక్గా కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్తోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఆ విధంగా లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ తీసుకోండి. నేనైతే రఫ్ క్లాత్ మీద కాబట్టి గ్రీన్ కలర్తో మీకు ఫ్లవర్ ఫినిషింగ్ చూపిస్తున్నాను. కెమెరాలో అంత క్లారిటీగా కనిపించడంలో బయట మాత్రం పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ లానే ఉంటుంది అండ్ మగ్గం వర్క్ లాగానే ఉంటుంది. కట్ వర్క్ బోర్డర్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ నార్మల్ మిషన్తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింద సైడు నేను గ్రీన్ కలర్ తో స్టిచ్ చేస్తున్నాను, అంటే ఆకులు గ్రీన్ కలర్లో ఫినిషింగ్ ఇస్తున్నాను. మీరు డిజైన్ బట్టి కలర్స్ని యూజ్ చేయండి. నేను రఫ్గా మీకు ఒక ఐడియా కోసమే ఈ విధంగా డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కావాలంటే గోల్డెన్ పూసల బోర్డర్ని లేదా గోల్డెన్ విడి పూసలని కూడా ఈ ఫ్లవర్ చుట్టూరు గ్రీన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చిన ప్లేస్లో స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. లేదా చిన్న చిన్న గొట్టాలు టైప్ ఉండే వాటిని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్లవర్ చుట్టూరు. ఓన్లీ థ్రెడ్తోనే ఎంబ్రాయిడరీ వర్క్ కావాలని వాళ్ళు మాత్రమే ఈ విధంగా డిజైన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది. నేను రఫ్గా కాబట్టి దూరంగా దగ్గరగా కాకుండా రఫ్గా స్టిచ్ చేశాను. దగ్గరగా లుక్గా ఉంటుంది స్టిచ్ చేసుకుంటే. నేనైతే మీకు అర్థం అవ్వడం కోసమే ఈ ఫ్లవర్ని ఇలా దూరంగా స్టిచ్ చేసి చూపించాను. ఫ్లవర్ వర్క్ దగ్గరగా ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ ఫ్లవర్స్లో మొత్తం నెక్ చుట్టూరు ఈ విధంగా ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ పూసల బోర్డర్ని తీసుకోవాలి. ఇలా ఫ్లవర్ చుట్టూరు అంటించుకుని స్టిచ్ చేసుకోవచ్చు. లేదా విడి గోల్డెన్ పూసలను కూడా ఈ ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫ్లవర్ అవి హెవీ లుక్గా కనిపిస్తుంది. ఇలా మధ్యలో మల్టీ కలర్ కుందమ్స్ లేదా ఫ్లవర్ కుందమ్స్ సేమ్ కలర్లో కుందమ్స్ని అంటించుకుంటే ఆ ఫ్లవర్ ఇంకా లుక్గా కనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.